ఈసారి తెలంగాణ బడ్జెట్ రూపకల్పనలో పక్కాగా లెక్కలుండేలా కసరత్తు చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. వచ్చే ఏప్రిల్ 1 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి దీని అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్ బడ్జెట్తో వర్క్ స్పీడ్ పెరుగుతుందనే యోచనలో సర్కార్ ఉంది. ఇక నిధుల లెక్కలు పక్కాగా ఉండడంతో పాటు పథకాల్లో అవకతవకలకు తావుండదనేది అధికారులు చెబుతున్న మాట. తెలంగాణలో త్వరలో డిజిటల్ బడ్జెట్ రాబోతోంది. ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంపై కసరత్తు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ డిజిటల్ బడ్జెట్ సిస్టమ్ను అమలు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. శాఖల వారీగా, పథకాల వారీగా నిధులు ఎలా కేటాయిస్తున్నారు, ఎంత విడుదలైంది, ఎంత పెండింగ్లో ఉంది అన్నది ఒకే డాష్బోర్డ్లో కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్క క్లిక్తోనే నిధుల వివరాలన్నీ తెలిసేలా ఈ సిస్టమ్ ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా గ్రీన్ ఛానల్ పథకాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా నిధులు రిలీజ్ అయ్యేలా ఆర్థిక శాఖ ప్రతిపాదనలు చేసింది. నిధుల విషయంలో గందరగోళం లేకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ డిజిటల్ బడ్జెట్ అమలుపై త్వరలో జరగబోయే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. కొత్త విధానంలో ప్రతి శాఖ హెడ్కు ప్రత్యేక లాగిన్ ఇస్తారు. దీంతో ఎవరి శాఖకు ఎంత డబ్బుంది, ఫైల్ ఎక్కడ ఆగింది అన్నది వెంటనే తెలిసిపోతుంది. ఫైల్స్ పట్టుకుని ప్రతి ఫ్లోర్ తిరగాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల విషయంలో ఇప్పటి వరకు ఉన్న క్లారిటీ లేమి ఈ డిజిటల్ విధానంతో తొలగిపోతుందని అంటున్నారు. 2-3 శాఖల మధ్య సమన్వయం కావాల్సిన సందర్భాల్లో కూడా ఆన్లైన్ డేటా చూసుకుని వెంటనే నిర్ణయాలు తీసుకోవచ్చని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రైతు భరోసా, ఆసరా పెన్షన్లు, స్కాలర్షిప్లు, ఆరోగ్యశ్రీ లాంటి ముఖ్యమైన పథకాలకు డబ్బులు వెంటనే అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది ఈ సిస్టమ్ ద్వారా ముందుగానే చూసుకోవచ్చు. అవసరమైతే ఈ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి ముందే నిధులు విడుదల చేసే వీలు ఉంటుందంటున్నారు అధికారులు. మొత్తానికి డిజిటల్ బడ్జెట్తో తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ మరింత సులభంగా, పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.